ఇదిగోండి, మీరు ఏ డ్రెస్కి అయినా బ్లౌజ్కి అయినా, ఫస్ట్ డ్రెస్ సంగతి చెప్దాం. ఏ డ్రెస్కి అయినా సరే మనకు స్టిచ్ చేసే ఫ్రాక్ కింద కుచ్చులు పెట్టే డ్రెస్ అయినా సరే నువ్వు మిడిల్ తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు హై నెక్ కానీ, బోట్ నెక్ కానీ, డీప్ నెక్ కానీ ప్రతి ఒక్కటే కొలుతుంటుంది. అదేదో ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ సైజుని బట్టి మారుతుంది. మనకు సైజు 34 సైజు అనుకోండి, మనం ముందు భాగంలో బ్లౌజును కంపేర్ చేసుకోవాలి. ఎలా ఈ చెస్ట్ నుంచి ఈ చెస్ట్ పాయింట్ మనం బ్లౌజ్ అయితే ఎన్ని ఇంచులు పెడతాము, 4 ఇంచులు పెడతాం మన సైజు ప్రకారంగా. షేప్ పాయింట్ అదే ప్రకారంగా డాట్స్ వేసుకోవాలి. చాలామంది ఈ డాట్స్ వేసుకున్న తర్వాత పక్కకు పోతున్నాయి అంటారు, సైడ్కి అయిపోతున్నాయి డాట్స్ అని. నేను కూడా పిల్లలకి వేసి చూసిన, వాళ్ళు వేసుకున్నారు, నేను మళ్ళీ ఇప్పేపించిన. ఇగో సర్ల కూడా వేసినావు కదా నువ్వు, ఇట్లా సర్ల సైడ్ డాట్లు సైడ్కి వేసేయలేవా? అయితే ఇప్పుడు మనకి ఈమెకు కూడా వచ్చింది చూడు డౌటు. షోల్డర్ చూసుకొని వేసుకుంటారు, లేకపోతే మనకి ఇక్కడ నుంచి చూసుకొని ఇలా పెట్టుకొని ఆఫ్ వేసుకుంటారు. ఆఫ్ వేసుకుంటే నీకు ఎంత 5.5కి వచ్చింది, 5.5 రాదు. మినిమం మనం సైజుని బట్టి 4, 4.5 ఈ సైజుకి ఇక్కడ వేసుకో, సైడ్ పోవు. మళ్ళీ ఇక్కడ వరకు కరెక్ట్ వేసుకున్నావు. నువ్వు ఇప్పు కిందికి ఎంత వేసుకుందాం అనుకుంటున్నావు, చెస్ట్ కిందికి ఎంత, చెస్ట్ కిందికి ఎంత వేసుకుంటావు. నువ్వు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తావు, నీకు 10 చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది, 10, 11, 9 అట్లా వస్తుంది మనకు నార్మల్గా సైజులను బట్టి. అప్పుడు షోల్డర్ నుంచి కూడా చెక్ చేసుకోవాలి. నువ్వు చేసుకొని అదే సమానం పెట్టద్ది, ఈ లైన్కు చెక్ చేసుకోవాలి. 10 పెట్టినావు కదా, ఇగో 10, 11 అట్లా పెట్టేసి ఇది కూడా 10, 11 ఇలా పెట్టేసుకోవాలి. ఈ 11 పాయింట్ దగ్గరికి ఈ హిప్పు కంటే కొంచెం మీదికి, హిప్పు కిందికి పెట్టొద్ది. హిప్పు మనకి ఇక్కడ హిప్పు లేస్తుంది, మళ్ళీ టైట్గా పట్టేస్తుంది. హిప్పు కంటే కొంచెం మీదికి ఇలాగా. ఇది హిప్పు పాయింట్, ఇది వేస్ట్ పాయింట్. వేస్ట్ కంటే కొంచెం కిందికి రావాలి, హిప్పు కంటే మీదికి రావాలి. ఇలాగా పెట్టేసుకోండి. ఇది సైజ్ అనేది మెన్షన్ ఏమి ఉండదు, మన హిప్పు వరకు కరెక్ట్గా మీదికి రావాలి. కాబట్టి 8 ఇంచెస్ వస్తుంది నీకు. 8 ఇంచెస్ దగ్గర ప్రతి దగ్గర నువ్వు 4.5 ఈ 4.5 చూసుకొని నువ్వు స్టార్ట్ చేసుకో. ఇది నువ్వు ఇక్కడ పెట్టేసి మిడిల్లో పెడితే సైడ్ పోతాయి. నువ్వు ఫ్రాక్లకు కూడా వేసుకొని చూడు, సైడ్ పోతాయి. ఇలా పెట్టుకోవడం వల్ల నీకు కరెక్ట్ వస్తుంది. ఇలా పెట్టి మళ్ళీ ఈ మిడిల్లో ఈ వెస్ట్ సైజులో మార్క్ అనేది ఇలా వేయాలి. మళ్ళీ ఇది ఈ స్కేల్ తోటి ఇలా ఎట్లొచ్చింది స్కేల్, ఇలా అయిపోయింది కదా, ఇలా రావాలి. షేప్ అనేది ఇలా రావాలన్నట్టు కరువు లాగా ఇలా సన్నగా స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ సన్నగా స్టార్ట్ కావాలి. మన స్కేల్ యూజ్ చేసుకోకుండా వేసుకోవచ్చు అనుకుంటే ఇలా వేయాలి. మా చెల్లికి ఇలాగే వేసాను, వెనకాల వేసిపోతుందా అక్కడ డ్రెస్ టాప్ అంటే సేమ్ ఇలాగే వేసాను.